రియాక్ట్ అయ్యాడు. ఓ మేడం, ప్లీజ్ కూల్ డౌన్. అయినా నాకు ఎదురొచ్చింది మీరు, అండ్ ఇది రెస్టారెంట్, మీ ఇల్లు కాదు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని కిషోర్ కోపంగా అన్నాడు. దీపిక ప్లీజ్ కామ్గా ఉండు అని కంట్రోల్ చేయబోయిన మానసతో, ఇందాక నేను చెప్పింది వీడి గురించేనే. నిన్న బ్యాంకులోకి ఇలాగే దూరాడు, ఇప్పుడేమో ఈ రెస్టారెంట్లోకి. కొంచెం కూడా బుద్ధి ఈడియట్కి అని వెళ్ళి తన చైర్లో కూర్చుంది దీపిక. రేఖ ప్లీజ్, దీపికతో నువ్వైనా చెప్పు. కిషోర్ విషయంలో ఎవరు ఏం మాట్లాడినా మేము ఊరుకోం అని ఫైర్ అయ్యాడు రవి. రవి ప్లీజ్, అసలు ఇందులో దీపిక తప్పేమీ లేదు. నిన్న ఈ గెటప్తోనే వెళ్ళి బ్యాంకు దగ్గర గొడవ పెట్టుకుంది మీ కిషోరే అంది మానస. కిషోర్ సిలికాన్ సిటీ బ్యాంకు దగ్గరికి వెళ్ళాడన్న విషయం విని ఆశ్చర్యపోయారు అతని ఫ్రెండ్స్. పాపం, ఈయన గారి వాలకం చూసి ఆ బ్యాంకులో నుంచి బయటకు తోసేసి ఉంటారు. దీపిక ఎక్కడి విషయం మనకు చెప్తుందో అని తన మీద అరుస్తున్నాడు అని వెట్టకారంగా అని వెళ్ళి దీపిక పక్కన కూర్చున్నారు మిగతా ఇద్దరు ఫ్రెండ్స్. రవి చూడు, మీట్ అయిన ఫస్ట్ డేనే మీ ఫ్రెండ్స్ ఎంత పెద్ద సీన్ చేస్తున్నారు. ఇది ఇలాగే ఉంటే రేపు మన ఇద్దరి మధ్య కూడా వీళ్ళ వల్ల చాలా గొడవలు వస్తాయని భయం అవుతుంది అని రేఖ నీరసంగా వెళ్ళి తన ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యింది. కాస్త దూరంలో నిలబడ్డ రవి ఫ్రెండ్స్ ముఖాల్లో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో, అమ్మయ్యా వీళ్ళేమీ వెళ్ళలేదు అని రిలాక్స్ అయ్యాడు. రే రండ్రా, పదండి వెళ్ళి కూర్చుందాం అని టేబుల్ దగ్గరకు వచ్చిన రవి రేఖ పక్కన ఉన్న ఖాళీ సీట్లో కూర్చున్నాడు. వాళ్ళు బుక్ చేసిన సీట్లలో ఇద్దరు మాత్రమే కూర్చునే ఫెసిలిటీ ఉంది. ఒక దాంట్లో రేఖ రవి కూర్చున్నారు, ఇంకొక దాంట్లో మానస వందనలు కూర్చున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ తేజాలు ఎంటీగా ఉన్న సీట్లలో కూర్చున్నారు. కిషోర్కి దీపిక పక్కన మాత్రమే ప్లేస్ ఖాళీగా కనిపించడంతో వెళ్ళి ఆమె పక్కన కూర్చోబోయాడు కిషోర్. కిషోర్ తన పక్కన కూర్చోవడం చూసిన దీపిక కోపంగా పైకి లేచి, రేఖ ప్లీజ్ ఏమీ అనుకోకు. ఎవరితో పడితే వారితో కూర్చుని లంచ్ చేసే అలవాటు నాకు లేదు. నేను వెళ్తున్నా. ఇలాంటి చీప్ ఫీలతో లంచ్ చేయలేను, బాయ్ అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోపంగా బయటికి వెళ్తున్న దీపిక ఎదురుగా వస్తున్న బ్లాక్ సూట్లోని వ్యక్తిని చూసుకోకుండా ఢీ కొట్టింది. దీపిక తనని ఢీ కొట్టడంతో కింద పడ్డ ఆ వ్యక్తి దీపిక వైపు కోపంగా చూశాడు. కానీ ఆమె అందం చూశాక ఆ కోపమంతా ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. హే బ్యూటిఫుల్, ఎక్కడైనా దెబ్బ తగిలిందా? నీ డెలికేట్ బాడీకి మంచి మసాజ్ ఇవ్వనా? అన్ని నొప్పులు తగ్గిపోతాయి అని వెకిలిగా నవ్వుతూ దీపిక స్కర్ట్ కి బ్లౌజ్ కి మధ్యలో కనిపిస్తున్న ఆమె సన్నని నడుముపై చెయ్యి వేసి నిమిరి, అబ్బా చిన్న ముక్కలో భలే ఉంది బేబీ నీ బాడీ అని చిన్నగా గిల్లాడు. ఆల్రెడీ చిరాకులో ఉన్న దీపిక కిషోర్ మీద ఫ్రస్ట్రేషన్ అంతా అతని మీద చూపిస్తూ గట్టిగా చెంప మీద లాగి పెట్టి ఒక్కటి కొట్టింది. నీకు అసలు బుద్ధుందా? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ లేదా? ఇంకోసారి నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీపికతో మిస్బిహేవ్ చేస్తున్నాడని వెళ్ళి వార్నింగ్ ఇద్దామని అనుకున్నాడు రవి. కానీ ఆమె చెంపదెబ్బతో సమాధానం ఇవ్వడంతో రిలాక్స్ అయ్యాడు. ఇదంతా చూశాక రేఖ ఫ్రెండ్స్ కి ఇంకా అక్కడ ఉండాలని అనిపించలేదు. రేఖ, మా మూడ్ అంతా పాడైందే. ఇప్పుడు మాకు లంచ్ చేసే మూడ్ లేదు, మేము వెళ్తాం. వీలుంటే మళ్ళీ కలుద్దాం. అక్కడికి మాత్రం వీళ్ళని తీసుకురాకు ప్లీజ్ అని అక్కడి నుంచి జారుకోవడానికి ట్రై చేసిన మానస వందనలను బలవంతంగా ఆపింది రేఖ. ఒకరితో ఒకరు మాట్లాడకుండానే లంచ్ ఫినిష్ చేశారు. లంచ్ ఫినిష్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ ని పంపి రవి ఫ్రెండ్స్ కి కూడా ఏదో చెప్పాలి అన్నట్టు బాయ్ చెప్పి బయలుదేరింది రేఖ. రూమ్ కి చేరుకున్న వెంటనే స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఉందని డ్రెస్ మార్చుకుని గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు రవి. విక్కీ మంచం మీద పడుకుని ఇన్స్టా రీల్స్ చూస్తూ బిజీ అయిపోయాడు. తేజ మాత్రం ఎక్సైటెడ్ గా సెల్ ఫోన్ తీసి, అబ్బా మా రూపా బేబీ గేమ్ స్టార్ట్ చేసి చాలా టైం అయినట్టుందే, ఎన్ని ఫ్లయింగ్ కిస్సులు మిస్ అయ్యానో ఏంటో అని టెన్షన్ పడుతూ రూపా లైవ్ స్ట్రీమ్ గేమ్ ఓపెన్ చేశాడు. కిషోర్ నాసియా విసిరి కొట్టిన ఫోన్లో సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఆన్ చేశాడు. ఫోన్ ఫుల్ కండిషన్ తో వర్క్ అవడంతో, అది నిన్ను పడేసిందని ఫీల్ అవ్వకు, నా వాల్యూ నీ వాల్యూ దానికి తెలియదులే అని ఫోన్ ని చూస్తూ అన్నాడు. గేమ్ లోకి లాగిన్ అయిన తేజ, రే కిషోర్ చూడ్రా, మన క్లాస్మేట్ రూపా లైవ్ స్ట్రీమ్ చాట్ ఓపెన్ చేసింది, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, కావాలంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు అని తన లైవ్ స్ట్రీమ్ చూడడంలో బిజీ అయిపోయాడు. రే
ఈ డొక్కు సెల్లో ఆ గేమ్ లోడ్ అవ్వదులే, నువ్వు కానివ్వు, వీలైతే నేను ట్రై చేస్తా అని మొబైల్ని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు కిషోర్. రూప అప్పుడప్పుడు చేసే ఈ లైవ్ స్ట్రీమ్కి కాలేజ్లో చాలా పాపులారిటీ ఉంది. దీని గురించి తమ క్లాస్మేట్స్ హాట్గా డిస్కస్ చేసుకుంటారు. తను